సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 3/2/2024 శనివారం, తిథి పుష్య బహుళ అష్టమి సాయంత్రం 5:21 వరకు ఉన్నది. తదుపరి నవమి, నక్షత్రం విశాఖ పూర్తిగా ఉన్నది. యోగం గండ పగలు 12:51 వరకు, కరణం కౌలవ సాయంత్రం 5:21 వరకు, వర్జం పగలు 11:52 నుండి 1:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:36 నుండి 8:06 వరకు, అమృతకాలం రాత్రి 10:02 నుండి 11:44 వరకు, రాహుకాలం పగలు 9:30 నుండి 10:55 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే ఈరోజు శనివారం అష్టమి తిథి కావున శనీశ్వరుకు సంబంధించినటువంటి జప తైలాభిషేకాదులు నిర్వహిస్తూ ఉంటారో వారికి శనిగ్రహ ఇబ్బందులు తొలగగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ అష్టక స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. బంధుమిత్రులతో మాట తేడాలు పడే అవకాశం కలదు. భుజాలు, మెడ, చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, హనుమాన్ చాలీసను పారాయణ చేసిన మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంతాన నిమిత్తమై ఖర్చులు ఉండగలవు. అనుకున్న వ్యవహారాల విషయంలో ఆలస్యము, జాప్యము జరిగేటువంటి అవకాశాలు కలవు. అలాగే వేసుకున్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం, శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి అమ్మవారు ముఖ్యంగా దుర్గా అష్టక స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ప్రయాణాలు చేసే అవకాశం కలదు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలను నడుచును. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో ఆందోళన ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. స్వల్ప అనారోగ్య సమస్యలు అనేటువంటివి వేధించగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. పేరు ప్రఖ్యాతలు పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలించును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. అనవసర తిరుగుట వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు లేని వారికి అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. ఆకస్మికంగా ధన ఖర్చు అనేటువంటిది ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసమ్మాలను సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగలం, బంధుమిత్రుల యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు శివాలయంలో తెల్లని పుష్పములు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలించును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు తగ్గగలవు. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో ఆలస్యము, జాప్యము, మార్పులు చేర్పులు ఒకటి జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.